ఈరోజు తొలకరి పంట ఏదైతే ముందుగా జూన్ 1వ తారీఖున నీరు వదిలిపెట్టడం జరిగిందండి. ఈ రాష్ట్రంలో రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ లోకల్గా రామానాయుడు గారు కానీ, మా శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు కానీ ఇక్కడ అధికారులు వైఫల్యం వల్ల జరుగుతున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, అన్ని శాఖలతోటి ఇక్కడ మా శాసనసభ్యులు రివ్యూ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఏ రైతు కూడా నష్టపోకూడదు, ఏ ఎకరానికి కూడా సాగునీరు అందకుండా ఉండకూడదని ఎక్కడో ముందుగా ఎల్నిఓ ప్రభావం దృష్ట్యా గవర్నమెంట్ ముందుగానే కూటమి ప్రభుత్వం ఎలర్ట్ అయ్యి సీలేరు జలాశయం నుంచి కూడా 70 సంవత్సరాలు ఈ లోపల ఎప్పుడు తీసుకురానంత జలాశయాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. గోదావరిలో నీరు పుష్కలంగా ఉంది. మరి గుళ్ళు కూడా పై దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కురుతున్నటువంటి వర్షాభావం వల్ల ఇక్కడ ఎక్కువగా ప్రాంతం నీరు పుష్కలంగా ఉంది. కానీ ఇక్కడ మాకు వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఎక్కడ ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఎక్కడికక్కడ ఆ డ్రైన్లు అడ్డుకట్టలు వేసి ఎప్పుడు జూన్ 1వ తారీఖు నుంచి ఇవాళ 50 రోజులైనప్పుడు, జూలై నెల 50 రోజులైనప్పటికీ కూడా వాళ్ళు కాంట్రాక్టుల బేసిస్ మీద ఆ డ్రైన్ వర్కులు చేయటం, మే నెలలో చేయవలసినటువంటి వర్కులు మరి జూలై నెలలో వరకు కూడా పూర్తి చేయకపోవడం రైతాంగానికి తీవ్రమైన శాపంగా మారింది. 40,000 ఎకరాలకి నిన్న రామానాయుడు గారి సమక్షంలో వారు ముక్కావలంలోంచి చూస్తే మరి నిజంగా 40,000 ఎకరాలకి నీరు వెళ్ళకుండా ముక్కావల్లో R&B వారు కనీసం ఇరిగేషన్ పర్మిషన్ లేకుండా కాంట్రాక్టర్ అడ్డంగా వేసేసి మరి వర్క్ చేస్తున్నాడంటే ఏం చేస్తున్నారు ఈ అధికారులు అనేది ప్రజల్లో ఒక చర్చనీయాంశమైంది. నిన్న రామానాయుడు గారు మరి ఆ ఇరిగేషన్ మంత్రి గారు అయ్యుండి బొబ్బర్లంక ప్రాంతం నుంచి ముక్కావల వరకు సామాన్య వ్యక్తిగా అంగమా లేకుండా ఒక మినిస్టర్ మంత్రి హోదాగా ఉండి కూడా ఆయన ఏ విధమైన చూసుకోకుండా బైక్ మీద వచ్చి అవన్నీ పరిశీలన చేయటం, నిజంగా అలాంటి వ్యక్తులు ఉండటం వల్ల ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మీరు నిజంగా వారు తీసుకున్నటువంటి చర్యలు నిన్న జిల్లా ఎస్పీ గారిని కానీ కలెక్టర్ గారి సమక్షంలో కాంట్రాక్టర్ మీద ముఖ్యంగా చర్య తీసుకోండి, ఈ అడ్డంగా వేసేసి సాగునీరుకి అడ్డం వేసి ఇక్కడికి వర్కులు చేయటం ఏంటని ఆయన నిలదీసినటువంటి తీరి చూస్తే మాకు చాలా హర్షించదగ్గ విషయం అనిపించింది. ఇంతవరకు మాకున్నటువంటి ఈ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి మంత్రులు చూడలేదు. మేము ఏదో తట్లతోటి పారలతోటి చేస్తున్నారంటే ఫోటోలు తీసుకుంటారు అనుకున్నాం తప్ప నిన్న రియల్గా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేశారు. ఆయన మీద కూడా కాంట్రాక్టర్ మీద కేసు కట్టమని కూడా చెప్పడం జరిగింది. 40,000 ఎకరాలకి నీరు అడ్డుకట్టి వేసి వర్క్ చేస్తున్నారంటే మరి వాళ్ళకి కనీసం ఇన్నతి జ్ఞానం ఉందో లేదో అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఇలాంటి పరిపాలన ఈవేళ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు ప్రతి ఎకరాకి నీరు అందించాలనేటువంటి ఎల్నిఓ ప్రభావం వల్ల ముందుగానే మరి అధికారులు నిపుణులు హెచ్చరించిన దృష్ట్యా సీలేరు జలాశయాల నుంచి 70 సంవత్సరాలు ఈ లోపల అంతా తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు. చాలా చక్కగా జరుగుతున్నటువంటి ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల మా శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు కూడా రెవెన్యూ అండ్ ఇరిగేషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. అది కూడా నెల సుమారు అయింది. కానీ ఈ అడ్డుకట్టలు తీయటంలో మరి అధికారులు ఎందుకు ఆలస్యత్వం వహిస్తున్నారనేది మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంకా 2019-24 మధ్యలోనే ఆగాల్లోనే ఈ అధికారులు ఉన్నారేమో అనేది మేము భావిస్తున్నాం. తక్షణం అలాంటి అధికారులని మరి సస్పెండ్ చేస్తారా లేదా ట్రాన్స్ఫర్ చేస్తారో ఇక్కడ రైతులకు ఏ విధమైన అడ్డంకులు కలగకుండా సాగునీరు ఫుల్గా పారేలాగా చూడాలని మనసా వాచా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం.